14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రంతో ఆశ్చర్యపరిచి తొలి బంతినే 6 కొట్టి ఔరా అనిపించిన రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 7 ఫోర్లు 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి తన మూడో మ్యాచ్లోనే విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తోటి బౌలర్లంతా భయపడేలా ఖతర్నాక్ బ్యాటింగ్తో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. పేసర్, స్పిన్నర్ అని తేడా లేకుండా సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అయితే అతనికి ఇది రాత్రికి రాత్రే వచ్చిన సక్సెస్ కాదు. ఈ కుర్రాడి విజయం వెనక అతని తల్లిదండ్రి త్యాగం కూడా ఉంది. మరి వైభవ్ సూర్యవంశీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వైభవ్ సూర్యవంశీ బీహార్ సమస్తీపూర్ జిల్లాలోని తాజ్పూర్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక మామూలు రైతులు. ఆయన క్రికెటర్ కావాలని కలలు కన్నారు. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. దాంతో ఆ కలను తన కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నారు. 4 ఏళ్ల వయసులోనే వైభవ్కు క్రికెట్ ఓనమాలు నేర్పారు. ఆ తర్వాత సమస్తీపూర్లోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అనంతరం మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓజు వద్ద శిక్షణ ఇప్పించారు. ఒక సాధారణ రైతు అయినప్పటికీ తన కుమారుడు క్రికెటర్గా ఎదగాలనే కలను సాకారం చేయటానికి సంజీవ్ ఎన్నో త్యాగాలు చేశారు. వైభవ్ క్రికెట్ శిక్షణ ఖర్చుల భారం కావటంతో తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశాడు. వైభవ్ సూర్యవంశీ తనతో పాటు తన కుటుంబం మొత్తం తనను క్రికెటర్గా తీర్చిదిద్దడానికి కష్టపడ్డారంటూ చెప్పుకొచ్చారు. 9 ఏళ్ల వయసులో వైభవ్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి పాట్నాలోని క్రికెట్ అకాడమీకి తీసుకెళ్లేవారు వాళ్ళ నాన్న. ఒక ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ, నేను శిక్షణకు వెళ్ళినప్పుడు మా అమ్మ రాత్రి 2 గంటలకు నిద్రలేచి నాకు టిఫిన్ తయారు చేసేది. నాతో పాటు నాకు బౌలింగ్ వేసే నెట్ బౌలర్ల కోసం కూడా దాదాపు 10 టిఫిన్ బాక్సులు పట్టుకెళ్లేవాళ్లం. ఆమె రాత్రి 11 గంటలకు పడుకొని 2 గంటలకు లేచేది. నా వల్లే ఆమె 3 గంటలు మాత్రమే నిద్రపోయేది. నాన్న నాతో పాటు వచ్చేవారు. కాబట్టి మా అన్నయ్య తన పని చూసుకునేవాడు. ఇంటిని నడపడం కష్టంగా మారుతున్న సమయం వచ్చింది. డబ్బు కొరత ఉంది. కానీ నేను కష్టపడి పనిచేయటానికి వెనుకాడలేదు. ఈరోజు దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఈ విజయం వెనుక నా కుటుంబం మొత్తం ఉందంటూ చెప్పుకొచ్చాడు వైభవ్. ప్రస్తుతం వైభవ్ బీహార్ తాజ్పూర్లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. క్రికెట్ కారణంగా అతను తన చదువుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఖాళీ సమయంలో మాత్రమే స్కూల్కు వెళ్తున్నాడు. అయితే చదువు, ఆటను వైభవ్ బ్యాలెన్స్ చేస్తున్నాడని అతని చిన్ననాటి కోచ్ బ్రజేష్ తెలిపారు. వైభవ్ సూర్యవంశీ నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమించేవాడని అతని కోచ్ మనీష్ ఓజు చెప్పారు. ఉదయం 7:30 నుంచే శిక్షణ ప్రారంభించేవాడు. ప్రతిరోజు 600 బంతులు ఆడేవాడు. ఈ కఠినమైన దినచర్య 4 ఏళ్ల పాటు కొనసాగింది. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవటానికి వీలుగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే సైడ్ ఆర్మ్ త్రోడౌన్లను కూడా ప్రాక్టీస్ చేసేవాడు. వైభవ్ టాలేగావ్లోని అత్యాధునిక అకాడమీలో కూడా శిక్షణ పొందాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్లో సూర్యవంశీ సెంచరీ సాధించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 58 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో బీహార్ తరపున రంజీ ట్రోఫీ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే రంజీ క్రికెట్ ఆడి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత బీహార్ తరపున లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. తమ ప్రాక్టీస్ క్యాంప్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ మెగా వేలంలో 1,10,00,000 భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ టీనేజ్ కుర్రాడికి అంత ధర ఏంటని అప్పట్లో అందరూ అవాక్కయ్యారు. కెప్టెన్ సంజు శాంసన్ గాయంతో జట్టుకు దూరమవ్వటంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కింది. లక్నోతో మ్యాచ్లో అరంగేట్రం చేసిన సూర్యవంశీ తొలి బంతినే సిక్సర్ బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీతో విఫలమైన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 2 భారీ సిక్స్లు బాదాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడి
50.33 సగటు, 215.71 స్ట్రైక్ రేట్తో 151 పరుగులు చేశాడు. అతని ఫియర్లెస్ గేమ్ చూస్తుంటే భవిష్యత్తులో భారత క్రికెట్ను ఏలేలా కనిపిస్తున్నాడు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. రైతు కుటుంబంలో పుట్టిన టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని మరోసారి ప్రూవ్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ మీద సెంచరీ సాధించిన ఈ చిన్న చిచ్చర పిడుగు వైభవ్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.